ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఓవర్ ఎమోషనల్ అయిపోతా ఉన్నారు. థియేటర్లోనే ఏడ్ చేస్తూ ఉన్నారు. అయ్యో అది మామూలుగా కాదు. సినిమా ఫ్లాప్ అయినా ఆడుస్తారు, హిట్ అయినా ఆడుస్తారు. ఫ్లాప్ అయితే ఎవరికి తెలియకుండా ఆడుస్తారు, కుప్పలుగా లేపేస్తాడు పవన్ కళ్యాణ్. సో అది లేపేదే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చుతుంది అనే విధంగా. ఇంకొకటి చెప్తాను చూడండి, మీకు కలెక్షన్స్ రావాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పోతేనే రావు. సో మ్యూచువల్గా అందరూ ఫ్యాన్స్ పోతే తప్ప మీకు ఆ పెద్ద ఫిగర్ అనేది కనబడదు. సో ఫస్ట్ డే అందరూ 150 crores 190 crores వాడమ్మా వీడమ్మ ఏదేదో చెప్తా ఉన్నారు. అవన్నీ ఏం కావు. ఓకేనా? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టెంపర్ స్టార్ రివ్యూ. మొత్తం మీద ఓజీ సినిమా రిలీజ్ అయిపోయింది. ఫ్యాన్స్కి ఎక్కడ లేని హైపు, ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్, ఎక్కడ లేని ఇంక ఏవేవో ఉన్న ఇదంతా ఈ ఓజీ సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం తీరిపోయింది. ఇట్లాంటి హైపు, ఇట్లాంటి ఎక్స్ట్రాడినరీ హైపు ఒక విధంగా నాకు తెలిసినంత వరకు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ టైంలో ఉండే. సినిమా రిలీజ్ అయినాక ఆ హడావిడి ఏ విధంగా ఉండే ఎగ్జాక్ట్గా అది ఇప్పుడు నేను చూస్తున్నాను. తర్వాత అత్తారింటికి దారేది, వావ్, అది కూడా త్రివిక్రమ్ గారు డైరెక్షన్ అండ్ డైమెన్షన్స్ అన్ని ఆ సినిమాలో పెట్టి ఒక విధంగా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినారు. సో ఆ విధంగా సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అనేది ఆ వేలో ఉంది కాబట్టి సినిమాని సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా కూడా అందరూ ఆడియన్స్ కూడా లైక్ చేస్తున్నారు అనమాట. సో దానికి ఆ టైంలో ఒక రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అంటే టాలీవుడ్లో హైయెస్ట్ కలెక్షన్స్ అనే విధంగా అత్తారింటికి దారేది ఉంది. సో చూడండి, ఇప్పుడు 2001 ఖుషి, దాని తర్వాత గ్యాప్ ఏంలే అన్ని డొల్ల సినిమాలే. 2010 గబ్బర్ సింగ్ ఓకే అనుకోవచ్చు. దాని తర్వాత ఒక ఏదో అట్ట మళ్ళీ 2013 అత్తారింటికి దారేది. సో మళ్ళా అన్ని సినిమాలకు హైపు అన్ని డొల్ల 2025కి వచ్చినాం. ఓజీకి అటువంటి హైపు, అటువంటి కసి, అంతే, అటువంటి కసిలో ఉన్నారనమాట పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే. సో సినిమా హిట్టా ఫట్టా రే, నువ్వేనా పెద్ద పుడింగారా? సినిమా హిట్ ఫట్ నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావంటే, అరే నేను సినిమా ప్రీమియర్కి 1000 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూసినోని రా, నేను చెప్పచ్చు. ఓకే, సో సినిమా ఈ కాలంలో ఒక సినిమా బాగుంది, ఇది హిట్ జోన్లోకి వెళ్తుంది, ఇది ఫ్లాప్ అయిపోతుంది, లేకపోతే ఇది బ్లాక్ బస్టర్ అయిపోతుంది, ఇది 500 crores పైన కొడుతుంది, 1000 crores పైన కొడుతుంది అనే టాక్ ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఇట్లాంటివి ఎక్కువ అయిపోయినాయి మన టాలీవుడ్ సినిమాలకి. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఓజీ సినిమాకి వస్తే పరిస్థితి ఏంది? బేభత్సంగా ఉంది, థియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి, అది ఓ డామ్ డూమ్ డుస్ అవి కాదు కావాల్సింది. ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ సినిమా తీసుకుందాము. స్టోరీ లేదు, కలెక్షన్ లేదు, డిజాస్టర్. రీసెంట్గా వార్ 2 తీసుకుందాము. స్టోరీ ఓకే, యాక్షన్ అడ్వెంచర్స్ ఉన్నా, సో డిఫరెంట్ జోన్లో ఎన్టీఆర్ గారిని చూపించిన, సో రిజల్ట్ అనేది పెద్దగా లేదు. ఎందుకు? కలెక్షన్ లేదు. ఒక విధంగా ఆ కలెక్షన్స్ అనేది పెరుగుంటే సినిమా కూడా హిట్ జోన్లోనే పడుంటుంది. సో అది కొంచెం కష్టమైపోయింది. నెక్స్ట్ ఓవర్ హైప్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది ఇప్పుడు. అది కూలీలో ఏం కథ ఉంది? లాజిక్ లెస్ సినిమా, మొత్తం లాజిక్ లెస్ సినిమా. ఇదన్నీ పక్కన పెడితే రజనీ సార్ గారు, సార్ మిమ్మల్ని మేము రెస్పెక్ట్ ఇస్తా ఉన్నాము సార్, మీరు లోకేష్ కనకరాజుని రాజమౌళి గారితో పోల్ చేసినారు ఏంటండి? ఓ తప్పు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు కూలీ పరిస్థితి ఏమి? ఓవర్ హైప్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, కథ ఏం లేదు, ఒక విధంగా హిట్టే కాదు. సో కలెక్షన్స్ అనేవి వచ్చినాయి కాబట్టి సో ఆ సినిమా సేవ్ అయిపోయింది. ఆ సినిమా వల్ల వార్ 2 అనేది కింద పడిపోయింది. ఓకే, ఏదైతే ఏమే ఆ విధంగా ఓజీ సినిమాకి స్టోరీ ఉందా అంటే, మీ దృష్టిలో ఉందనుకుంటే ఉంది, నా దృష్టిలో లేదు. కలెక్షన్స్ అంటారా? ఓకే, ఓజీ సినిమాకి అయితే కలెక్షన్స్ అయితే ఇంతకుముందు ఎప్పుడూ లేని పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కలెక్షన్స్ అయితే ఈ సినిమాలోకి అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ డే అందరూ 150 crores 190 crores వాడమ్మా వీడమ్మ ఏదేదో చెప్తా ఉన్నారు. అవన్నీ ఏం కావు.
ఓకేనా. ఏపీ అండ్ తెలంగాణ అండ్ బాలీవుడ్ మన ఇండియా మొత్తం మార్కెట్ ప్లస్ యుఎస్ మొత్తం తీసుకుంటే కూడా మన ఇండియా మార్కెట్ 90 ప్లస్ యుఎస్ మార్కెట్లో తీసుకుంటే $1 మిలియన్ క్రాస్ అయిపోయింది అనుకుంటా. సో మొత్తం మీద ఇవన్నీ కలెక్ట్ చేస్తే ఓజీ 1 డే కలెక్షన్ అనేది 110 కోట్లు 115 కోట్లు అంతే. ఓకే. సో ఈ సినిమాకున్న హైప్కి ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయంటే సో బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఓకే, ఈ గ్యాప్లోనే సినిమా అనేది ఇట్లాంటి హైప్, ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన హైప్తో 1, 2, 3 టైమ్స్ పోయేదానికి ఛాన్సెస్ ఉంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే. ఇంకొకటి చెప్తాను చూడండి, మీకు కలెక్షన్స్ రావాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పోతేనే రావు. సో మ్యూచువల్గా అందరూ ఫ్యాన్స్ పోతే తప్ప మీకు ఆ పెద్ద ఫిగర్ అనేది కనబడదు. సో ఈ వీకెండ్ రన్ అంతా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 1 డే కలెక్షన్స్ 100 పైనే ఉంది కాబట్టి మేబీ ఈ సినిమా ఒక 350 లేదా ఆ లోపలే వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఈరోజు చెప్తున్నాను. సో ఇది కరెక్ట్ అయితే వీకెండ్కి నేను చెప్పే ఫిగర్ కరెక్ట్ అయితే 350 లేదా 350 కన్నా తక్కువే, 300 to 350 లోపలే ఈ ఫిగర్ కరెక్ట్ అయితే మీరు నా వీడియో ఇప్పుడు చూసినట్లయితే ఒకసారి ఆ టైంలో వచ్చి వీడియో కూడా చెప్పినాడే ఇది అట్టని చెప్పని నా వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, నా ఛానల్ని షేర్ చేయండి. ఓకేనా. సో ఇదేందో నేను ఆడ ఈడ ఏదో బుర్ర కత్తలేని చెప్పడంలే, నాకున్న ఎక్స్పీరియన్స్కి. సో నేనేదో కొత్తగా ఛానల్ పెట్టాను, నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది, బోడీ నువ్వు చేసిన పట్టని 10 వీడియోలు కూడా చేసిండవు అని మీరు అనుకోవచ్చేమో. లోపల ఉన్న కథ ఏందని మీకు తెలియదు కదా. సో నా కథ నాకే కదా తెలిసి ఉంటుంది. సో ఒక విధంగా నేను ప్రీమియం షోకి వెళ్ళడం, ఈ టికెట్ కొనడం, సినిమా చూడడం, నా యొక్క ఎక్స్పీరియన్స్ సినిమా మీద ఏందని చెప్పడం, నా రివ్యూ అని నా ఒపీనియన్ చెప్పడం, ఇది షేర్ చేయడంలో తప్పే లేదు. ఎందుకంటే నేను టికెట్ కొన్నాను, సినిమా చూశాను. సో ఇదే మ్యాటర్ ఫైనల్గా. సో ఈ కలెక్షన్ అనేది వచ్చే జోన్లో కథ ఉన్నా లేకపోయినా సినిమా అనేది హిట్ జోన్లోకి పడిపోయింది. ఈ విషయం మీదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఒక విధంగా వీళ్ళు పాపం ఇంతకుముందు వచ్చిన హరిహర వీరమల్లు, సో దాంతో ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినారు కాబట్టి ఈ సినిమా బ్రేక్ చేసేసింది అనమాట. మొత్తం మీద సుజిత్ గారికి ఒక కెరీర్ మీద ఈ సినిమా తీస్తున్నంత సేపు కూడా, ఈ సినిమా ప్రమోషన్స్లో ఉన్నప్పుడు కూడా, అవి ప్రీ రిలీజ్ టైంలో కూడా అతను బుర్రలో ఏం తిరుగుతూ ఉంటుందంటే, అరే సినిమాలో ఏందబ్బా ఎట్టుంది, మన హీరోని మనం మన మన స్టైల్లో మనం చూపించినామే, సో మనం ముందుకు ఎదగాలి, ఆ విధంగా మనం ఒక డైరెక్టర్గా ఉన్నామే, మనం ముందుకు ఎదగాలి అంటే మనం ఎటువంటి ఎలిమెంట్స్ అన్నీ తీసుకొచ్చి సినిమాకి యాడ్ చేయాలి, స్టోరీ మీద ఎంత గ్రిప్ ఉండాలనే విషయాన్ని ఎంతో ట్రై చేస్తున్నాడు. కానీ సో అది ఎందుకో అతనికి ఆ టైమింగ్ కుదరలేదో, లేకపోతే ఆ పవర్ స్టార్ మన పవన్ కళ్యాణ్ గారు అదే టైంలో డిప్యూటీ సీఎంగా ఉండడంతో ఇవన్నీ కుదరక ఓకే. సో అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ టైము అతనికి కేటాయించుంటే అతను కూడా స్టోరీలో నెక్స్ట్ లెవెల్ మలుపులను అయితే తీసుకొని వచ్చుంటాడు. సో అది కుదరకేమో స్టోరీలో కొంచెము కొంచెం ఆ పిచ్చి తగ్గింది అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. సో మేబీ ఫస్ట్ డే చూసిన వాళ్ళకి ఇప్పుడు చూస్తే ఆ ఫీలింగ్ ఉండదు. అరే ఏందో కొంచెం తగ్గిందబ్బా సినిమాలో, ఎంతసేపు అయినా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ హైప్. ఇప్పుడు మన ఆపోజిట్ వాడు గన్ను కాలుస్తాడు, ఆ పక్కోడు గన్ను కాలుస్తాడు, ఎంతదా కటానా గిటానా ఏం తెలుసున్నా ఒక బుల్లెట్ తగలదా, ఒకే ఒక తగలదా. మనోడు వస్తాడు అర్జున్ దాస్, వచ్చి వాడు వీళ్ళ పాపను తీసుకెళ్ళి చేసే సీన్లో తప్ప ఇంక యాడ పడడు, ఏమి తగలదు, ఏమి అవ్వదు, కుప్పలుగా లేపేస్తాడు పవన్ కళ్యాణ్. సో అది లేపేదే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చుతుంది అనే విధంగా ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయిపోయి, అయ్యో ఇన్ని రోజులు ఇట్లాంటి సీన్లన్నీ చూడలేదు అనే విధంగా ఎమోషనల్ అయిపోయి వద్దులే. ఓకే, సినిమా అయితే ఈ వీకెండ్ రన్ మొత్తం తీసుకున్నా మంచి కలెక్షన్స్ అయితే కొడుతుంది. ఈ సినిమా కలెక్షన్స్ మీదే హిట్ టాక్ తెచ్చుకుంది, ఇది 100% ట్రూత్. అంతే, ఉంటాను, బాయ్.